వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ డ్రాగన్ ఫ్రూట్ తో జున్ను చేసుకుందాం. ముందుగా 3 కోడిగుడ్లు తీసుకుందాం. ఎల్లో పక్కన పెట్టేసి వైట్ సాంగ్ తీసుకుందాం. ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ కి పైన పొట్టు తీసేసుకుని లోపల ఉన్న పొరను మాత్రం ఉపయోగించుకుందాం. ఈ ఫ్రూట్ మనకు అవసరం లేదు, లేరు ఒకటే మిక్సీ పట్టుకుందాం. పేస్ట్లా కలిసిపోయినాయి 3ని. ఇప్పుడు ఇందులో యాలక్కాయలు మిరియాల పొడి వేసుకొని పాలు పోస్తున్నాను. పాలు కలిసే వరకు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసాను, కలిసిపోయినాయి పాలతోటి. ఇప్పుడు ఈ గిన్నెకి కొంచెం నెయ్యి రాసాను, ఈ గిన్నెలో పోసుకుందాం. కుక్కర్లో వాటర్ పోసి స్టాండ్ పెట్టాను. ఇప్పుడు మనం జిన్నుపాల గిన్నెని పెట్టుకుందాం. ప్లేటు ఇలా తిప్పి మూతేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు దాకా అలా ఉడకబెడదాం. ఒకసారి మూత తీసి చూద్దాం. స్విచ్ ఆపేసి ప్లేట్ మూత తీసుకుని మనం ఇప్పుడు పిస్తా బాదం వేసుకుందాం. 2 వంతులు ఉడికిపోయింది. ఇందులో పిస్తా పలుకులు బాదం పలుకులు వేసుకుందాం. బాదం 2 గంటలు నానబెట్టి పొప్పర తీసేసాను. స్విచ్ ఆన్ చేసేసాను. ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. 10 నిమిషాలకు మనకి జిన్ను రెడీ అయిపోతుంది. స్విచ్ కట్టేసి ఒకసారి చూసుకుందాం. ఉడికిందేమో చాకు పెట్టి చూసుకుందాం. ఉడికిపోయింది, చాకును పట్టుకుంటలేదు. చల్లారేంత వరకు అలా కుక్కర్ గిన్నెలో ఉంచేసుకుందాం. చల్లారాక 1 గంట ఫ్రిడ్జ్లో పెడదాం.